వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? పద్మావతితో పెళ్లి ఖర్చులకి వెంకటేశ్వర స్వామికి చాలా ధనం కావాల్సి వస్తుంది. వెంటనే శివుడి దగ్గరికి వెళ్లి సలహా అడుగుతాడు. వెంకటేశ్వరుడి మాటలు విన్న శివుడు, నాకు బాగా డబ్బు ఉన్న కుబేరుడు అనే స్నేహితుడు ఉన్నాడు, అతడిని పిలిచి నీకు అప్పు ఇవ్వమంటానని చెప్పి కుబేరుడిని పిలిపిస్తాడు. ఆ పరమేశ్వరుడు కుబేరుడికి జరిగిందంతా వివరించి వెంకటేశ్వరుడికి అప్పు ఇవ్వమని అడుగుతాడు. దానికి కుబేరుడు, సరే ఇస్తాను, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ తీసుకుంటాను. అది విన్న వెంకటేశ్వర స్వామి, యుగధర్మం ఎవరైనా పాటించాల్సిందే, అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేస్తా అని మాటిస్తాడు. అశ్వంత వృక్షం కింద 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ చొప్పున యుగాంతానికి అసలు ఇచ్చేటట్టు అగ్రిమెంట్ రాస్తాడు ఆ పరమశివుడు. కుబేరుడు, అగ్రిమెంట్ ఒకటే సరిపోదు, సాక్షులు కూడా ఉండాలి అని అంటాడు. ముక్కోటి దేవతలు చూస్తుండగా ఆ పరమేశ్వరుడు, అశ్వంత వృక్షం, బ్రహ్మదేవుడు సాక్షి సంతకాలు పెడతారు. దేవతలు అందరి సమక్షంలో కుబేరుడు ఆ శ్రీనివాసుడికి 14 లక్షల కాసుల బంగారాన్ని ఇస్తాడు. ఫ్రెండ్స్, గోవిందా గోవింద అని కామెంట్ చేయండి.